హలో, నేను మీ కుమారస్వామి. ఈరోజు హైదరాబాదు నుండి నారాయణపేట జిల్లా క్యాతన్పల్లి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరడం జరుగుతూ ఉంది. క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సమస్త భక్తులకు శుభాలు జరుగుతాయట. అందుకే శివానంద గురుస్వామి యొక్క ఆధ్వర్యంలో అక్కడ పూజా కార్యక్రమములను ఆచరించి శివ అనుగ్రహమునకు, వీరభద్రస్వామి అనుగ్రహమునకు కృపకు ప్రార్థులకు కాగలరు. ఈరోజు పూజా కార్యక్రమములలో, స్వామివారి సేవా కార్యక్రమములలో అభిషేకము మరియు వ్రతము, ఉమామహేశ్వర వ్రతము, ప్రస్థాయ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున మేము హైదరాబాదు నుండి బయలుదేరడం జరిగింది. హైటెక్ సిటీ మీదుగా కొద్ది దూరము పోయిన తర్వాత అక్కడ మనకు టోల్ గేట్ ఒకటి వస్తుంది. ఆ యొక్క గచ్చిబౌలి టోల్ గేట్ నుండి మనం ఈ ముందుకు యాత్ర కొనసాగించవలసి ఉంటుంది. క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి మహా విశేషమైనటువంటి ప్రాధాన్యత చేకూరుకుని ఉంది. అందులో 2 లింగములను దర్శనము చేసుకోవచ్చును. ఒకే ప్రాణమఠము పైన 2 లింగాలను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించినట్లయితే ఎంతో సుఖములను పొందుతారట. అందుకే ఆ ఆలయాన్ని ఎంతో చక్కగా పూర్తి శిల్పముతో నిర్మించబడినటువంటిది ఆ యొక్క మందిరం. అందుకే ఆ ఆలయాన్ని తిలకించి వద్దాము పదండి. ఓం నమః శివాయ. గచ్చిబౌలి టోల్ గేట్ నుండి కొద్ది దూరం పోయిన తర్వాత మనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి భవనములను దాటిన తర్వాత చక్కని బెంగళూరు హైవే ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. ఈ టోల్ గేట్ నుండి బెంగళూరు హైవే, శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి మనం బెంగళూరు హైవేకి పోవలసి ఉంటుంది. మేము ORR పైన ఈ యొక్క యాత్రను సాగిస్తూ ఉన్నాం. ఇది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నారాయణపేట జిల్లాలోని ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ క్షేత్రం క్యాతన్పల్లి క్షేత్రము. ఈ యొక్క యాత్రలో మనం బెంగళూరు హైవే మీదుగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క క్యాతన్పల్లి ఆలయానికి మనం విచేసినాం. క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి ముందు ఒక 1/2 కిలోమీటర్ ముందుగానే మనకు ఈ యొక్క కమాన్ దర్శనమిస్తుంది. ఈ యొక్క కమాన్ను చూద్దాం. ఎంతో చక్కగా పవిత్రమైనటువంటి పంట పొలముల మధ్య ఈ యొక్క ఆలయం చక్కని రూపకల్పన చేకూరుకుని ఉంది. అదిగో చూడండి, అదియే శ్రీ క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయానికి కమాన్ నుండి మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ యొక్క ఉదయాన్నే చక్కని చెట్ల మధ్యలలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములలో, స్వచ్ఛమైన గాలి, సూర్యోదయము ప్రారంభమవుతూ ఉంది. ఆ యొక్క కమాన్ నుండి మనం ముందుకు పోవలసి ఉంటుంది. ఈ యొక్క క్యాతన్పల్లి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం విశేషముగా మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, శ్రీ వీరభద్రేశ్వర దేవాలయం. వీరభద్రస్వామి ప్రతిమను ఉంచి జోడు లింగాల వలె అక్కడ మనకు దర్శనమిస్తాయి నందులు. ఆ కమాన్ నందు ఈ యొక్క పురాతనమైనటువంటి ఈ యొక్క కమాన్ ఒకటి నిర్మింపబడి ఉంటుంది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క శైవ క్షేత్రము శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి చెట్లు, చేమలు, పంట పొలాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. పంట పొలముల మధ్యలో చిన్న చిన్న గుట్టలు, ఆ రాళ్లలో విశేషమైనటువంటి స్వామివారి నాదములను పలుకుతూ ఓం నమః శివాయ, ఓం శ్రీ వీరభద్రేశ్వరాయ అనుకుంటూ ఆ యాత్రలో మనము కొనసాగడం జరుగుతూ ఉంది. అదిగో చూడండి,
అక్కడనే ఆ వృక్షములకు ఎంతో చక్కగా కాయలు పండ్లు కాసి ఉన్నాయి. వాటిని దర్శించుకుంటూ మనం ఇంకా కాస్త ముందుకు కనిపించేటటువంటి ఆ పుణ్యక్షేత్రమే క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయం. అదిగో శిఖరం చక్కగా దర్శనమిస్తుంది. ఈ రోడ్డు మార్గమున కొంత దూరము ముందరికి నడిచిన తర్వాత ఈ యొక్క ఆలయం ఇదిగో చూడండి ఇటు ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎంతో ప్రసిద్ధిగా శైవ భక్తులు ఈ యొక్క వీరభద్రేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని సుఖములను అనుభవిస్తూ ఉంటారు. ఈ రోడ్డు మార్గమునందున కాస్త ముందుకు వెళితే చాలు స్వామివారి దర్శనం వెళదాం కలుగుతూ ఉంది. ఇక్కడనే శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం కనిపిస్తూ ఉంది. అదిగో దూరంగా మనకు శిఖరం ఒకటి కనిపిస్తూ ఉంది. ఆ శిఖరమే శ్రీ క్యాతన్పల్లి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ప్రథమముగా మనం శిఖర దర్శనం గావించుకున్నాం. కావున అక్కడి నుండి మనం ఆలయానికి బయలుదేరదాం పదండి. మహా తేజస్సు కలిగినటువంటి ఈ యొక్క వీరభద్రస్వామి ఆలయం ఇదిగో పచ్చని పంట పొలములు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, స్వచ్ఛమైన గాలి, ఈ యొక్క అందమైనటువంటి సనాతన పూర్వకాలములో నిర్మించినటువంటి ఆలయం ఈ యొక్క క్షేత్రము. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే మనకు ఎటువంటి పాపాలైనా పటాపంచలవుతాయట. అందుకే ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకునేటందుకు కానుగా బయలుదేరడం జరిగింది. క్యాతన్పల్లి వీరభద్రేశ్వర స్వామి ఆలయం దగ్గరలోకి మనం వచ్చేసి ఉన్నాం. ఇదిగో ఇక్కడనే చూడండి ఆలయం. ఈ ఆలయం ఎంతో విశేషముగా ఆహ్లాదకరముగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రశాంతమైనటువంటి వాతావరణములలో పక్షుల యొక్క రాగముల చేత, పక్షుల కలకలలు ఆనందమైనటువంటి భావనను మనకు తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క వీరభద్రేశ్వర స్వామి దేవాలయ ముఖద్వారం చూడండి. ఈ ముఖద్వారం నుండి గానే ఆలయం లోపలికి ప్రవేశించవలసి ఉంటుంది. ముందర మనకు ఎంతో చక్కగా నిర్మింపబడినటువంటి ఈ యొక్క నంది మంటపము కూడా ఒకటి ఉన్నది. ఈ మహానంది పూర్వము లోపలనే ఈ యొక్క నంది ఉండేది. దినదినాభివృద్ధిగా ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఈ మహానందిని మనం ఇక్కడ బయట నంది మంటపముగా నిర్మింపబడి ఉన్నారు. మహానందిని ప్రథమముగా దర్శించిన తరువాత ఆలయం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. మహానంది ఎంతో ఆనందకరముగా మనకు దర్శనం ఇస్తుంది. చూడండి, నంది యొక్క ప్రతిమ విశేషముగా కనిపిస్తూ ఉంది. బొడ్డు గంటలు, స్వామివారికి మువ్వలు, అందమైనముగా అలంకరింపబడినటువంటి ఆ యొక్క తోరణములు, స్వామివారిని దర్శిస్తే చాలు సమస్త శుభములు జరుగుతూ ఉంటాయి. ఈ మహానంది కొమ్ముల మధ్యలోగా శివుణ్ణి దర్శించుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని కూడా చిత్రీకరించి ఉన్నారు. స్వామివారికి మహానందిలో ఈ యొక్క నంది చెవులలో ప్రమదముగా మన కోరికలను తెలిపి చక్కగా స్వామివారిని దర్శించుకోవచ్చును. ఉత్సవ కాలమునందున ఈ యొక్క రథోత్సవములలో స్వామివారికి రథోత్సవమును నిలుపుటకుగానుగా ఈ యొక్క తేరును మనము జరుపుకుంటారు. ఈ యొక్క తేరుకు పుష్పములచే అలంకరింపబడి ఉగాదికి తరువాత దినములలో ఈ యొక్క జాతర నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలోనే ఈ యొక్క తేరుకు ఎంతో చక్కగా అలంకరించి రథోత్సవమును నిర్వహిస్తారు. అగ్నిగుండములను కూడా చేస్తారు. ఈ రథోత్సవమును అయిన తర్వాత ఈ రథమును ఆ యొక్క మండపంలో నిలిపి ఉంచుతారు. చెట్టు చేమల మధ్యలుగా ఎంతో ఆనందకరమైనటువంటి భావాన్ని తెలియచేస్తూ ఉంది ఈ మందిరం. ఈ మందిరానికి భక్తులు నారాయణపేట మీదిగా ఇక్కడికి చేరుకుంటారు. కొందరు
కోస్గి, అదే విధములుగా కోస్గి మీదుగా కూడా ఇక్కడికి దారి ఉంటుంది. ఈ నారాయణపేట ఆలయానికి మనం వచ్చి ఉన్నాం. ముఖద్వారము నుండి లోపలకు బయలుదేరగానే ఒక మనకు విశేషముగా స్వామివారి ఆలయం దర్శనమిస్తూ ఉంది. చూడండి, ఎంత చక్కని రాతి కట్టడముతో నిర్మింపబడినటువంటి ఈ యొక్క మంటపం. ప్రథమముగా ఆలయానికి ముందు పూర్వము బయట మనకు కనిపించినటువంటి నంది ఈ ప్రాంతంలోనే ఉండేది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా మనకు ఆ నందిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మహానంది మంటపము చుట్టూ దర్శించినట్లయితే మనకు ఎంతో ఆనందముగా చేకూరుకుని ఉంటుంది. ఈ యొక్క ఆలయానికి రాతి స్తంభముల చేత విశేషముగా నిర్మింపబడినటువంటి ఈ యొక్క నంది మంటపం మనకు దర్శనమిస్తుంది. స్వామివారి దర్శనమార్థమై మహానందిని దర్శించుకున్నాం. నందీశ్వరుడు ప్రమదగణాలలో ఒకరైనటువంటి నంది, భృంగి ఈ విధములుగా స్వామివారి ప్రమదగణాలుగా చెప్పబడుతూ ఉంటారు. నందిని దర్శించని వారు శివుని యొక్క అనుగ్రహాన్ని పొందలేరట. అందుకే నందిని దర్శించిన తర్వాతనే మనం శివుని యొక్క అనుగ్రహానికి ప్రార్థులమవుతామని చెప్పబడుతుంది. అందుకే ఆ నంది దర్శనమును చేసుకుందాం పదండి. నందీశ్వరుడు విశేషముగా నందీశ్వరుని దర్శించినటువంటి భక్తులకు ఆ శివ అనుగ్రహమునకు పొందుతారట. ఇదియే నూతనంగా నిర్మింపబడినటువంటి మహానంది. చూడండి, ఎంతో చక్కగా అలంకరింపబడి ఉన్నది. స్వామివారి ఆలయానికి ముందు మహానంది మంటపము అలంకరింపబడి ఉన్నది. స్వామివారి రూపమును చూడగానే మనసు ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. స్వామివారి మంటపమునకు, నంది మంటపమునకు పైభాగమునందున వీరభద్రస్వామి ఆలయం కూడా నిర్మించబడి ఉన్నది. వీరభద్రస్వామి ఆలయంలో వసతి కోసమై ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఈ యొక్క గదుల్లోనే వసతిని ఉంటారు. ఇక్కడనే స్వామివారి పూజా కార్యక్రమములను ముగించుకొని రాత్రి వేళలో నిద్రించేటటువంటి వారు ఇక్కడ ఆ వసతి గృహాలలో నిద్రిస్తూ ఉంటారు. ఇదియే శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం. చూడండి, ఎంత చక్కగా రాతి కట్టడముచే నిర్మింపబడినటువంటి మహా పుణ్యక్షేత్రము. దక్ష ప్రజాపతి అదే విధములుగా వీరభద్రస్వామి మనకు దర్శనం ఇచ్చారు. ఈ యొక్క ఆలయాన్ని ఎంతో విశేషముగా నిర్మించి ఉన్నారు. ఆలయానికి ఎక్కడ కూడా మట్టి అనేటటువంటిది లేకుండా చక్కగా రాతి కట్టడముతోనే ఈ యొక్క పూర్తి నిర్మాణాన్ని జరిపినారు. ఉత్సవ కాలమునందున, అదే విధములుగా కార్తీక మాసములో శ్రావణ మాసమునందున ఈ యొక్క దీపము కలిగినటువంటి ఆ దానిపై దీపాల జ్యోతులను వెలిగిస్తూ సంతోషాన్ని పొందుతారు భక్తులు. ఆలయానికి ముందు భాగమునందున అన్నపూర్ణేశ్వరి యొక్క ఆలయం కూడా దర్శనమిస్తూ ఉంది. అన్నపూర్ణేశ్వరి ఆలయం దర్శనం గావించిన తర్వాత ఇక్కడనే శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి ఉంది. ఆ వీరభద్రస్వామి ఆలయానికి ముందుగా గణపతి, తదుపరి స్వామివారి విగ్రహం శ్రీ వీరభద్రస్వామి విగ్రహాన్ని నెలకొల్పి ఉన్నారు. ఆ విగ్రహాన్ని చూడగానే ఎంతో మనసు ఉత్సాహం కలుగుతూ ఉంటుంది. భద్రం వీరభద్రావతారం అన్నట్లుగా ఆ వీరభద్రుని చూస్తే చాలు ఎక్కడి లేని శక్తిని మనం పొందవచ్చును.
దృష్టులను శిక్షించేవాడిగా, సృష్టులను రక్షించేవారిగా ఆ వీరభద్రస్వామి ఎప్పుడూ ఆ ఆలయానికి క్షేత్రపాలకుడై ఉంటాడు. అదిగో చూడండి, ఘోర మీసములు కలిగినటువంటి వాడు ఆ యొక్క వీరభద్రస్వామి. ఈ క్యాతన్పల్లి వీరభద్రస్వామి యొక్క దర్శనం మనకు ఎంతో ప్రసిద్ధిగా కనిపించడం జరిగింది. ఈ యొక్క వీరభద్రస్వామి యొక్క కాళ్ళల యందు అంధ్యలను కలిగి ఉండి స్వామివారి ఉత్సవ విగ్రహం ఒకటి కూడా ఉంటుంది. చూడండి, స్వామివారి హస్తముల చేత చక్కగా ఖడ్గములను కాల్చి ఉండి స్వామివారి నేత్రములను అదే విధములుగా రుద్రాక్షమాలలు శివ అనుగ్రహమును కలిగింపచేస్తూ ఉంటాయి. దక్ష ప్రజాపతి తన దక్షయాగమునందున శివుడు రాలేకపోవడం చూసి ఆ వీరభద్రస్వామికి ఆగ్రహము కలిగి ఆ వీరభద్రస్వామి దక్షయజ్ఞమును ధ్వంసము చేసినట్లుగా చరిత్రలు చెబుతూ ఉంటాయి. అందుకే ఆ యొక్క వీరభద్రస్వామి మహాప్రళయ రౌద్రాకారుడై మనకు కనిపించడం జరుగుతూ ఉంది. ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా రాతి కట్టడముల చేత విశేషంగా నిర్మింపబడి ఉన్నది. ఇక్కడనే చూడండి, ప్రధానముగా ఆలయానికి 3 దిక్కుల ద్వారాలను కలిగి ఉంది. ఈ యొక్క స్వామివారి మహా మంటపం ఇదే. ఈ మంటపమునందునే వ్రతములను అదే విధములుగా ఏ కార్యములనైనా ఆచరించువారు ఈ మంటపమునందునే వ్రతములను ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచి ఉంది. పూర్తి రాతి కట్టడములచే నిర్మింపబడినటువంటి ఈ యొక్క పూర్వము ఈ ఆలయం ఎంతో లోపలి భాగంలో ఉండేది. దినదినాభివృద్ధి చేస్తూ ఆలయాన్ని కొద్ది సంవత్సరముల ముందుగానే కర్ణాటక భక్తులు కొందరు ఈ ఆలయాన్ని పూర్తి రాతి కట్టడము చేత ఇక్కడ నిర్మింపబడి ఉన్నది. కనీసము 8-9 అడుగుల లోపల పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ఉండేది. ఈ ఆలయము పైనే తిరిగి ఈ యొక్క రాతి కట్టడమును నిర్వహించి ఉన్నారు. గత 15 సంవత్సరములుగా ఈ యొక్క ఆలయాభివృద్ధి జరుగుతూ ఉన్నది. దినదినాభివృద్ధిగా ఆలయానికి భక్తులు చేసేటటువంటి సేవలలో స్వామివారి యొక్క ఆలయం ప్రసిద్ధిని పొందుతూ ఉంది. పూర్తి రాతి కట్టడం చేత కర్ణాటక భక్తుల చేత అదే విధములుగా తెలంగాణలో కొందరు భక్తుల చేత ఈ యొక్క పూజాక్రతువులను ఆచరించుకొని ఈ యొక్క ఆలయ అభివృద్ధిని గావింప చేస్తూ ఉన్నారు బ్రాహ్మ పెద్దలు, పూజారులు. ఈ యొక్క స్వామివారి ఆలయ అభివృద్ధి కార్యక్రమములలో పూజారుల వంతు కూడా ఎంతో విశేషముగా చెప్పబడుతుంది. కావున ఈ పూజారులు ఇక్కడ ఉండేటటువంటి భక్తుల కోసమై వసతి గృహాలను నూతనంగా మరల నిర్మిస్తూ ఉన్నారు. పాత ఆలయంలో ఉన్నటువంటి కొన్ని పాతబడ్డటువంటి ఈ యొక్క వసతి గృహాలను తొలగించి ఆలయాభివృద్ధిని చేస్తూ నూతనంగా కొన్ని మనకు ఇక్కడనే నూతనంగా ఆ యొక్క వసతి గృహాలను నిర్మిస్తూ ఉన్నారు. స్వామివారి మందిరము వెనుక భాగాల ఒక అన్నపూర్ణేశ్వరి మాత యొక్క ఆలయం, అదే విధములుగా ఒక చెట్టు కూడా దర్శనమిస్తుంది. ఆ చెట్టు ఎంతో ప్రాధాన్యత చేకూడుకుని ఉంది. ఆ సంతానము లేని వారు ఈ చెట్టుకు దారముల చేత ప్రదక్షిణ చేసిన వారికి సంతానము కలుగునని ఇక్కడ చరిత్రలో పురాణాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడనే మాతా అన్నపూర్ణేశ్వరి దేవి అదే విధములుగా భద్రకాళి దేవి మనకు దర్శనమిస్తూ ఉంటారు. పక్కనే మనకు ఒక నాగదేవత ఆలయం కూడా ఉన్నది. ఈ నాగదేవత ఆలయాన్ని కూడా ఎంతో భక్తిపూర్వకముగా ఈ కొందరు భక్తులు ఇక్కడ వచ్చి రాహుకాల పూజా కార్యక్రమములను కూడా ఆచరించుకుంటారు. కాలసర్ప దోషంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆలయానికి విచేసి మంగళవారం రోజున ఈ యొక్క కాలసర్పదోష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. పూజారి తెలిపినటువంటి మాటలలో విన్నాను. అదే విధములుగా ఆలయ ప్రాంగణమంతా కూడా ఎంతో ఆనందముగా కనిపిస్తూ ఉంది. ఈ ఆలయానికి ముందు మార్గం నుండి మనం పైకి వెళ్దాం పదండి.
ఇక్కడ మన శివానంద గురుస్వామి భక్త జనుల చేత మంటప అలంకరణ గావింపబడుతూ ఉన్నారు. ఇక్కడనే మనం ఇప్పుడు ఉమామహేశ్వర వ్రతమును చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ వ్రత మంటపమునకు రాగానే ఎంతో చక్కగా అలంకరింపబడినటువంటి ఆ రాతి స్తంభములు, ఎంతో చక్కగా రాతిచే అలంకరింపబడినటువంటి మంటపము ముఖము ఎంతో ఆనందముగా శిలలు కలిగి ఉన్నాయి. ఆ శిలలపైన శిల్పములను ఎంతో చరిత్రాత్మకముగా శిల్పి రచించబడి ఉన్నారు. చూడండి, ఎంతో సంతోషమును కలిగింపచేసేటటువంటి రాతి స్తంభముల చేత అలంకరింపబడినటువంటి ఈ యొక్క ఆలయం. ఎక్కడా కూడా మనకు సిమెంటు లేకుండానే, మట్టి లేకుండానే ఈ ఆలయాన్ని నిర్మించి ఉన్నారు. ఒక రాతి పైన ఇంకొక రాయి పేర్చి ఆ సంతోషంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించబడి ఉన్నారు. ఎంతో ఆనందాన్ని చేకూర్చుకుంటూ ఉంది. ఈ మందిరమును చూడగానే స్వామివారిని చూడగానే ఎంతో సంతోషము కలిగింది. ఆలయమునకు ప్రధాన గర్భాలయమునందున ఈ జోడు లింగాలు ఒకే దగ్గర కనిపిస్తాయి. చూడండి, ఈ లింగములు రెండు అభిషేకమునకు సిద్ధముగా ఉన్నారు. ఒక దాంట్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు మిళితమైనటువంటివి కలిపి ఆలయ అర్చకులు అభిషేకమునకై సిద్ధముగా ఉన్నారు. ఆలయమునకు వెనకాల భాగమునందున మకరతోరములచే అలంకరింపబడినటువంటి ఆనందమైనటువంటి సంతోషమును కలిగించేటటువంటి అలంకరణ పొంది ఉన్నారు. అదే విధములుగా పువ్వులు, పండ్లు, తమలపాకులు, పంచామృతములు, ఈ విధములుగా దీపోత్సవమును నిర్పించుటకై పూజారులు సిద్ధముగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మహాక్షేత్రమునందున ఆలయ అర్చకులు ఎందరో ఈ యొక్క కష్టములను అనుసరిస్తూ భక్తుల యొక్క కోరిక మేరకు వారికి తోచిన విధములుగా పూజా కార్యక్రమములను ఆచరిస్తూ ఉంటారు. సంతోషమును వ్యక్తం చేస్తూ భక్తులు ఇక్కడనే మంటపమునందున కూర్చొని ఉన్నారు. అదిగో మా శివానంద గురుస్వామి యొక్క వారి అమ్మ మాతృలు, అదేవిధంగా అక్కగారు ఎందరో ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయం వెనక భాగమునందున ఇక్కడ మందారవనం కూడా ఒకటి ఉన్నది. ఈ మందారవనములలో కనీసం ఒక 10 చెట్ల మేరకు మందారపు చెట్లు ఇక్కడ దర్శనమిస్తాయి. ఎన్నో పూసినటువంటి మందార పువ్వులు స్వామివారికి ప్రీతికరము కాబట్టి ఆ మందార పువ్వుల చేతనే ప్రతినిత్యము అర్చన గావింపబడుతూ ఉంటారు. గుడి ఆలయం వెనక భాగంలోకి రాగానే ఇక్కడ ఎంతో ప్రశాంతమైనటువంటి స్థలం ఒకటి ఉంది. ఇక్కడ నాగదేవత విగ్రహం కూడా ఒకటి ఉంటుంది. పూర్వకాలమునందున అనగా 18వ శతాబ్దమునందు వీరభద్రస్వామి యొక్క దర్శనమును పొంది ఈ యొక్క గుహ యందున్నే ఉండేవారట. దినదినాభివృద్ధిగా ఆలయాన్ని అభివృద్ధి పరిచారు. కానీ ఈ యొక్క రాతి కొండల మధ్యలో ఇక్కడ రాచోటి అనేటటువంటి ఆ వీరభద్రస్వామి ఇక్కడనే వెలిసినట్టుగా చరిత్రలో చెబుతాయి. రాచోటి వీరభద్రేశ్వర స్వామి ఈ గుహల యందున్నే వెలిసినట్లుగా, ఈ పుట్టలోనే కనిపించినట్లుగా మనకు చరిత్రలు చెబుతారు. అందుకే ఇక్కడ వెనక భాగమునందున పూర్వకాలము నుండి ఉన్నటువంటి ఆ రాచన్న స్వామి, ఆ యొక్క రావిచోటి వీరన్న ఆలయం కనిపిస్తూ ఉంది. ఇక్కడనే ఇదిగో చూడండి, ఇదే ఆలయం వెనక భాగాల ఉన్నటువంటి ఒక గుహగా చెప్పబడుతూ ఉన్నారు. పూర్వము ఈ యొక్క ఆలయము ఇక్కడనే ఉండేదట. ఈ ఆలయము కనిపిస్తున్నటువంటి వీరభద్రస్వామి విగ్రహమునకు వెనకాల భాగంలో ఇదిగో చూడండి, ఇక్కడనే ఓ చిన్న గుహలా కనిపిస్తుంది కదా, ఆ గుహలోనే ఇక్కడనే రాయచోటి వీరన్న ఇక్కడ తపస్సును ఆచరించి
ఆ యొక్క వీరభద్రస్వామి అనుగ్రహాన్ని పొందినారని చెబుతూ ఉంటారు కర్ణాటక ప్రజలు. కాబట్టి ఈ ఆలయానికి ఈ యొక్క మహా పవిత్రమైనటువంటి స్థలమే పురాతనమైనటువంటిదిగా చెబుతారు. ఈ రెండు గుండ్లను వీరన్న రాచన్న అనేటటువంటి భావమును చేత ఈ యొక్క గుట్టల యందు కలిగినటువంటి ఈ యొక్క మహా పవిత్రమైనటువంటి క్షేత్రం ఆ యొక్క క్షేత్రము. దానికి ముందు భాగములనే ఈ యొక్క నూతనమైనటువంటి ఆలయాన్ని నిర్మించినారు. భక్తుల వసతి కోసమై ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి కోనేరు కూడా ఒకటి ఉన్నది. ఆలయానికి కొద్ది దూరములో కోనేరు మనకు దర్శనమిస్తుంది. ఈ కోనేటిని అలనాడు ఎందరో ఈ కోనేటి యందున్నే స్నానాసంధ్యాదులను ఆచరించుకొని పంట పొలములకు ఇక్కడి నుండే నీళ్లు కనిపించేదట. ఈ యొక్క క్యాతన్పల్లి భక్తులకు దాహార్థాలు తీర్చేటటువంటి బావిగా కూడా చెబుతూ ఉంటారు ఆనాటి పెద్దలు. ఈ యొక్క క్యాతన్పల్లి శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయమునకు ఈ కోనేరు ఎంతో ప్రాధాన్యత చేకూర్చుకొని ఉన్నది. ఈ కోనేటి యందున్నే అందరూ స్నానాలు ఆచరించుకొని స్వామివారికి పూజలను చలిపేవారట. ఎంతో మధురంగా కనిపించేటటువంటి ఈ కోనేరు రాతి కట్టడముల చేత ఎంతో సంతోషమును చేకూర్చుకుంటూ ఉంటుంది. అదిగో చూడండి, ఇప్పుడు ఆ కోనేరంతా కూడా కాస్త శిథిలావస్థకు చేరి ఉన్నది. ఇక్కడనే ఎందరో భక్తులు ఈ యొక్క కోనేటి యందున్నే స్నాన సంధ్యాదులను ఆచరించుకొని స్వామిని దర్శించేవారట. చూడండి, ఎంతో మధురముగా చక్కగా అలంకరింపబడినటువంటిది, రాతిగోడలచే అలంకరింపబడినటువంటి ఈ యొక్క కోనేటు కూడా ఎంతో మధురంగా కనిపిస్తూ ఉంది. ఆ ముందు భాగంలో ఉన్నటువంటి చిన్న చిన్న గదులలో పూర్వకాలమునందున కొందరు మునులు, ఇక్కడనే ఋషులు జపములను తపములను ఆచరించువారు అని కూడా చెబుతూ ఉన్నారు. ఈ కోనేటికి ఈ వెనక భాగమునందున ఒక విగ్రహము కూడా దర్శనమిస్తుంది. ఆమె ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటి తాను ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి పదములో నడిపించినట్లుగా చెబుతారు. చూడండి, ఎంతో చక్కగా రాతి కట్టడముచే అలంకరింపబడి ఉన్నటువంటి ఈ కోనేరు ఆహా మనసుకు ఎంతో సంతోషాన్ని చేకూరుస్తూ ఉంది. బ్రహ్మమురారి సురార్చిత లింగం అనే విధములుగా బ్రహ్మ మొదలైనటువంటి వారులు కూడా లింగార్చన చేసినట్లుగా ఈ యొక్క ఆలయం కూడా లింగాకారాన్ని పొంది ఉంటుంది. ఇదియే ఆ యొక్క మహా పుణ్యక్షేత్రం. ఇక్కడనే కొన్ని ఆవులు గోశాలను కూడా నిర్వహించి ఉన్నారు గ్రామస్తులు. ఈ గోశాల యందున కొన్ని ఆవులు ఇక్కడనే పాడి పంటల మధ్యలో ఆవులను సేవ చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ముందు భాగమునందున ఒక అన్నపూర్ణ సత్రం కూడా ఒకటి ఉన్నది. ఇక్కడనే ప్రతి కార్తీక మాసమునందున శ్రావణ మాసమునందున కర్ణాటక నుండి వచ్చినటువంటి భక్తులు ప్రతి నిత్యము అన్నదానాన్ని చేస్తారు. ఈరోజు మనం ఇక్కడ అన్నపూర్ణ సత్రమునందున అన్నమును ప్రసాదముగా భావించుటకై ఇక్కడనే మనం వంట వార్పు కార్యక్రమములను మనం చేస్తూ ఉన్నాం. ఇదిగో చూడండి, ఈ యొక్క వంట కార్యక్రమములలో భక్తులు మనకు ఎంతో చక్కగా స్వామివారి సేవకు నిమగ్నమైపోయి ఉన్నారు ఈ భక్తులు. ఈ అన్నపూర్ణ సత్రము నుండి కాస్త బయటికి రాగానే ఇక్కడ భక్తజనుల సందోహము చేత పూర్తిగా మంటపము స్వామివారి యొక్క వ్రతమునకు సిద్ధముగా ఉన్నది. పూజారులు శివానంద గురుస్వామి యొక్క బంధుమిత్రులు ఇక్కడనే కూర్చొని ఉన్నారు. భక్తుల సందోహము చేత శివానంద గురుస్వామి యొక్క అన్న కుమారులైనటువంటి వారు చిరంజీవులకు విద్యాభ్యాసం కలిగి ఉన్నారు.
पंचाक्षरमनोपमान् पंचसूत्रकृतो वन्दे पंचाचार्यान् जगद्गुरून् विश्वेशलिङ्गसम्भूतम् विश्वविद्याविबोधकम् विश्ववन्द्यम् सदा वन्दे विश्वाराध्यम् जगद्गुरुन् गुरुदेवो महादेवो गुरुदेवः सदाशिवः गुरुदैवात् परम् नास्ति तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां विशदे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मानं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रा विशालाक्षी पद्मकेशरवन्दिनी नित्यं पद्मालया देवी सा मां पातु सरस्वती। ओम शांति शांति शांति। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यवभूतोत ईशवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुतते नमः। यात इषु शिवतमा शिवं बभूवते धनुः। శివా సరవ్యాయ తవ తయానో రుద్రం హృదయ అంటూ ఆ స్వామివారికి అభిషేకమును నడిస్తూ ఉంటే స్వామివారి మనసు ఆనందముకరమై కోరిన వరములను ఇస్తూ ఉంటారు ఆ భోళాశంకరుడు. అందుకే ఆ జోడు లింగాలలో ఉన్న రాచలింగము వీరభద్రలింగమును భక్తి పూర్వకము నడిచి స్మరించినటువంటి వారికి పూజించినటువంటి వారికి శుభమును కలుగుగాక. मानो महंतमानो अर्भकं मानो खंडमधमानो उत्तमानो प्रेमितं मानमानं प्रिया मानतन्वर्तरेजः मानत्वके धन्देनः परिणामदर्शे निर्माणत्व परिचयसुरमदा विरामेण दृष्टमेवत्वकाय कलयाय प्रयाम नीरत्वकाय कलयाय प्रयामी तांतिना नीरत्वकाय कलयाय प्रयामी तमाजोरमत्वना यामि नत्यो जाताय वै नमो नमः। भवे भवेनात्मोत्मान् भवोद्भवाय नमः। वामदेवाय नमः। ज्येष्ठाय नमो त्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो करणाय नमो बलाय नमो बलकरणाय नमो बलप्रमदनाय नमो सर्वभूतलवनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते। असुररूपेभ्यः सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रप्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्राह्मणादिपति ब्रह्म शिवो मे अस्ति पराशिवो। मे चित्तमादित्य मे वाक्य मे चक्षुष मे श्रोत्रञ्च मे दक्षिञ्च मे परञ्च मे बोधञ्च मे तहाच मे आयुष मे जराच मे आत्मा च मे धर्मञ्च मे कर्मञ्च मे गाञ्च मे क्रोधञ्च मे शरीराञ्च मे ज्येष्ठञ्च मे आदिपरिमाच्च मे वर्ष्माच्च मे त्राकायाच्च मे बुद्धञ्च मे बुद्धिश्च मे सिद्धञ्च मे धनञ्च मे कृतिश्च मे क्रीडञ्च मे मोदञ्च मे जातञ्च मे जरञ्च मानञ्च मे दोक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे भेदञ्च मे भविष्य मे कृतञ्च मे कृतञ्च मे बुद्धञ्च मे बुद्धिश्च मे कीर्तञ्च मे कीर्तिश्च मे मतिश्च मे सुमतिश्च मे चञ्च मे भयञ्च मे प्रियञ्च मे कामञ्च मे कामञ्च मे सोमनसश्च मे भद्रञ्च मे श्रेयञ्च मे वसश्च मे एतञ्च मे भगच्च मे द्रविणञ्च मे यन्ताच मे दर्ताच मे देवञ्च मे धृतिश्च मे विश्वञ्च मे संविच्च मे ख्यातञ्च मे सूच मे प्रसोच मे तीरञ्च मे लयञ्च मे मृतञ्च मे पञ्च मे नामञ्च मे देवादुच मे दीर्घायुष्च मे नवितञ्च मे भयञ्च मे कृतञ्च मे जैनञ्च मे सूचाच मे सुदिनञ्च मे ओर्वुच मे सुनुताच मे पयञ्च मे रतञ्च मे मदिच मे तग्धीच मे कृतिच मे औद्विद्दिञ्च मे रयिच मे रायिच मे पृष्टञ्च मे पृष्टिच मे विभुज मे प्रभुज मे बहुज मे भूयज मे पूर्णज मे पूर्णञ्च मे नञ्च मे प्रियाज मे रेवमाज मे मथुराज मे प्रियङ्गवच मे नवच मे श्यामाकाच मे दीपाराज मे अट्टमेज मे गितिज मे गतिज मे अग्निज मा इन्द्रज मे सोमाज मे इन्द्रज मे सविताज इन्द्रज मे सरस्वती च इन्द्रज मे पूषाज इन्द्रज मे बृहस्पति च बृहस्पति च इन्द्रज मे मित्रज मे इन्द्रज मे वरुणज मे इन्द्रज मे स्वस्ताज इन्द्रज मे धाताज मे चत्वार इन्द्रज मे अस्तो चत्वार इन्द्रज मे वाजज मे प्रथमाज सुवर्णमूर्ति आनंद शांतज भुवनज भुवनादित्य इडा देवर मोरेज्ञ रुद्रग्रामातु विश्वे देवातु राजा पृथ्वी माता रुंगे मद मनुष्ये मद निश्चय मद वक्ष्यामि
मधुवदिष्यामि मधुवतिं देवे शान्तिः सहस्रतीरशामृषत्सात्रक्षत्सासवात् एतावानस्य महिमा अतोच्छायिकुच्चपुरुषं पादोश विश्वभूतानि त्रिपादश गंधद्वारांध्राश्री ईश्वरी सदाशिवनगरा शान्तिनिवासा सदाशिवनगरा शान्तिनिवासा सदाशिवनगरा शान्तिनिवासा कबुमुनि गतीशा कबुमुनि गतीशा नमः शिवाय सदाशिवनगरा शान्तिनिवासा सदाशिवनगरा शान्तिनिवासा सदाशिवनगरा शान्तिनिवासा कबुमुनि गतीशा
కొంచెం రుద్రాక్ష వాళ్ళ కొంచెం ఇట్లా శివాయ ఓం శివాయ ఓం శివాయ నమః ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ ఓం శివాయ शाश्वताय नमः ओम खंडवर्षवे नमः ओम अजाय नमः ओम विमोचकाय नमः ओम रुडाय नमः ओम गजपतये नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम ज्ञाय दोष परिहारमहिना शिव परिहारमहिना साक्षी रूपामो महादेवानिको ముగ్గురయ్యలకెంతో మోదామైనట్టి శివ మోదామైనట్టి గురుకుల రూపము గురురాయ నీకు శివ సుగంధ వాసనాదిచ్చు శివ వాసనాదిచ్చు దాశాంగ రూపము ధవళాంగ నీకు పంచు మేలు పచ్చగంధేశ శివ పచ్చగంధేశ విలాస గురాయ నీకు రూపము సంచార వీరామహేశ శివ వీరామహేశ వరభక్త వరులకు
ధన్వంతరి सर्वात्मसाधके शरण्ये त्र्यम्बके देवे नारायण नमोऽस्तुते अरह ॐ देवीं वाचमदनयन्त देवाः तां विश्वरूपा परमा वदन्ते स्थानोन्द्रेशमोर्बन्धहाना येन रवागस्मानवतिष्ठितैतो सुमहोमोऽस्तुनिश्चितमस्तु अध्यात्मः वेदनमसो प्रसद्या मित्रदेहन्नास्तो नो राजान्वडा वर्धयन्ताः शतं जीवेम शतस्वरीरा उत्तरो हनैतामहस्कराय स्वाहा नमः शिवाय जगताय स्वाहा अपहुपस्पृश्य अस्तं वृक्षान्याम् ओम शिव शिव उत्तिष्ठन्तवोदपिडानाः सर्वे ते भूमिमारकाः एतेषां विरोधेन ब्रह्मः कर्मसमारभे प्राणायामे विनियोगः भर्गो देवस्पतिमहि नियोगप्रचोदयात् ओम आपोद्धरसों कृतं ब्रह्मभोर्भवस्तवरो नमस्ततसे नमस्तरस्पतये नमस्तगीनां पुरोगानां जगतये नमो दिवै माहेश्वरेभ्यो नमः हरिहरगुरुलिङ्गजङ्गमाभ्यो नमः पर्वतगणेभ्यो नमः श्रीभद्रकाली समेत वीरभद्रेश्वरः स्वामिने नमो नमः श्री उमामहेश्वराभ्यां नमः ओम आगमात्तं देवानां नमः सर्वे गंगाधर मध्य देवता ఉగాది అనంతరమునందున స్వామివారి యొక్క జాతర మహోత్సవం నిర్మింపబడుతూ ఉంటాయి కాబట్టి ఆలయాన్నంతా కూడా ఈ యొక్క పెయింటర్లే ఆలయానికి పెయింటింగ్ పనులను చేస్తూ ఉన్నారు. ओम श्रीमद्भद्रकालसमेत श्री वीरभद्रेश्वरस्वामिने नमः दिव्यमंगल कालांगतो नित्यमंगल नीराजन दीपम् भवं भवानीं सहितं नमामि राजाय प्रभयदाहिने नमो वै कामान् कामकामाय मध्यं कामेश्वरो वै విభూతి వన్న వస్త్రము చేత నిరపలక
నరకంగా పెడపెప్ప పెట్టంగా దక్షయాగం వెళ్ళ తల్లడిల్లి దానికి వచ్చరా చేటని చొచ్చిని దేవతలు మూల చొచ్చిని దేవతలు మూల కోట్లాన కోటది తలలను ఏట్లబడ నరకంగా వరదలై రక్తంబు వాగుబారే నీవు తండ్రిని కనుకనే నీకునే వెలసినాను ఇతర దేవతలు నాకేమి లెక్క శివ దేవతలు నాకేమి లెక్క ప్రళయ రుద్ర శతరరుద్ర కేతన్పల్లి వీరభద్ర అందమైన ఒకటి నందిరెక్కే శివ గజ్జలు కల్లుమని మ్రోయంగా అందమైన ఒకటి నందిరెక్కే కరకంకణములు తలక్కుమని మెరియ వామభాగం వెళ్ళవాసి నిల్వా నమశివ కరకంకణములు తలక్కుమని మెరియ వామభాగం వెళ్ళవాసి నిల్వా ఓం నమ శివాయ నీ ఒక్క పంచాక్షరీ మంత్రంభు పఠన చేత అడచి భూతంబులన్నీ బెదరిపోయే గుణధామ శ్రీశైల మల్లికార్జున మల్లికార్జునుడు స్థిరముగా ధరలోన పెంపొందలేడని ప్రేమతోడా శివానందయ్య మల్లికార్జునుడు స్థిరముగా ధరలోన పెంపొందలేడని ప్రేమతోడా రాజలెల్ల అలిరి ప్రభువు లేడని అలిని ప్రభువు లేడని ఇప్పుడు రూపము చూపించు నీలకంఠ శివుడు లేడని ఇప్పుడు శివభక్తి మునిగేనా బండారు పట్టు బహుమెండుగాయే వేడనున్నవో నిర్మలాంగుడవయ్య తుంకుము తుమికి చండాడి ప్రజలను పొంక బదలంచే భాగపూని తన దేవతలకు విభూతి బొట్టు పెట్టు వీరభద్ర వెంపైన విభూతి పేరుదల్చినంతనే నాగేంద్రమూర్తికి నడుము విరిగే అరుదైన శూలంబు కరమున గట్టగా తెల్లనే నామాలు నల్లనాయే తులసి పేరులు తునాతున కలయే అడిదంపు పట్టి అత్తయ్యగల నిపుణ చలన మాగిన భయాంజలముతోడా ఆడవు లోపల జ్ఞానమైనట్టి శ్రీశైలమందు వెలుగు అల్లికాటుండా రుద్ర ముద్ర
పరంపర సర్వేశ్వర దేవుడు శివుడని తెలియక ఆర్యజులు పారి వచ్చినవాడు. నమశివ దేవుడు శివుడని తెలియక ఆర్యజులు పారి వచ్చిన నాడు. ఉరహరుడు ఊరు లింగమై గురిపించ బాణములు. ఊరు లింగమై గురిపించ బాణములు. హరి పంది అయ్యి భూలోకమునకేగి శివచంత కానకలేక మదిని కొలిచే. హరి పంది అయ్యి భూలోకమునకేగి శివచంత కానకలేక మదిని కొలిచే. ఆ బ్రహ్మ అంశ నెక్కి ఆకాశమునకేగి లేని కోని దండి కనత తెచ్చే. కోని కండి కనత తెచ్చే. తప్పు సాక్షంభు పలుకు విధాత ఇప్పుడు గుడి పూజ లేకుండా శాపమిడితిరి. శివ గుడి పూజ లేకుండా శాపమిడితిరి. ఔర జనరంగ మల్లేల రామలింగ ప్రళయ ప్రళయరుద్ర శతలముద్ర మానవీనభద్ర అంజదొడిగిన కేతన్పల్లి వీరభద్ర. పచ్చకు గురువేలు పేనిండ విభూతి. పచ్చకు గురువేలు పేనిండ విభూతి. అన్య వస్త్రము చేత వీరవలక. అన్య వస్త్రము చేత వీరవలక. గుడి చేత నరకంగ పెడబొబ్బ వెట్టంగా. గుడి చేత నరకంగ పెడబొబ్బ వెట్టంగా. లక్షయాగం వెళ్ళ తల్లడిల్లే. లక్షయాగం వెళ్ళ తల్లడిల్లే. లక్షయాగానికి వచ్చెరా చేటని చొచ్చిరి దేవతలు మూల మూల. లక్షయాగానికి వచ్చెరా చేటని చొచ్చిరి దేవతలు మూల మూల. కోట్లాను కోట్లు మోట్లు పడ నరకంగ వరదలే రక్తంబు బాగువారే. కోట్లాను కోట్లు మోట్లు పడ నరకంగ వరదలే రక్తంబు బాగువారే. దేవర పౌత్ర కాలరౌద్ర కేతన్పల్లి వీరభద్రపతి.
తల పెట్టినంతనే బ్రహ్మదేవుని గుండె బగ్గమని బ్రహ్మదేవుని గుండె బగ్గమని కలగాదు మీద పార్వతి మాయమై తనని పరమేశ్వరుని వామ భాగమను పరమేశ్వరుని వామ భాగమను వీరన్న గుత్తరాజే కత్తి చొచ్చరాజులపై చూచమలను రాజులపై చూచమలను ఇంద్రుండు వధించే ఔరదేవా ఇంద్రుండు వధించే ఔరదేవా నేత్ర ఆనందముద్ర నక్షత్రౌద్ర ఈ క్షితియే గొప్పదని చెప్పుదామన్నను శేషుండు తలపైన మోపినాడు. ఈ భూమియే గొప్పదని చెప్పుదామన్నను శేషుండు తలపైన మోపినాడు. నమశివ నమశివ శేషుండు గొప్పవాడని చెప్పుదామన్నను శివుని కంఠహారంబు. నమశివ అట్టి శేషుండు గొప్పవాడని చెప్పుదామన్నను శివుని కంఠహారంబు చేతి కంకణంబు. నమశివ అట్టి ఆ శివుడే గొప్పవాడని చెప్పుదామయను కైలాసగిరి యందు కాపురంబు. నమశివ కైలాసగిరి యందు కాపురంబు. నమశివ అట్టి ఆ కైలాసగిరియే గొప్పవని చెప్పుదామన్నను. నమశివ అట్టి ఆ కైలాసగిరియే గొప్పదని చెప్పుదామన్నను. రావణుడు వీపుపై మోసినాడు. రావణుడు వీపుపై మోసినాడు. నమశివ అట్టి రావణుడు గొప్పవాడని చెప్పుదామన్నను. వాలి తోకకు బంది అయినాడు. వాలి తోకకు బంది అయినాడు. నమశివ అట్టి ఆ వాలియే గొప్పవాడని చెప్పుదామన్నను. ఏక బాణమునకు ఒరిగినాడు. ఏక బాణమునకు ఒరిగినాడు. బాణంబు గొప్పదని చెప్పుదామన్నను. శ్రీరాముని చేతి యందు శ్రీరాముని చేతి యందు రాముండు గొప్పవాడని చెప్పుదామన్నను. దాసుని హృదయములో దాగినాడు. నమశివ దాసుని హృదయములో దాగినాడు. నమశివ పరగ్రవే అట్టి దాసుండు గొప్పవాడని చెప్పుదామన్నను. తిరిగి ధరణిపై కాలు మోపినాడు. నమశివ ధరణిపై కాలు మోపినాడు. సాగర మందాత్రాది సచక్రవర్తులను గాంచి కీర్తి నందిన పెద్ద గేస్త్రాలు. బుద్ధాది మునిజ నమున ధపమున మోద భాక్షంభులిడిచిన భక్తురాలు. సింధు గంగా నది జలక్షీరమెప్పుడు గురుని బిడ్డల పోషించుకునుచున్న నా పచ్చి బాలంతరాలు భరతమాత. నమశివాయ నమశివాయ పచ్చి బాలంతరాలు నా భరతమాత. మాతలకు మాత సకల సంపత్సమేత. నమశివ మాతలకు మాత సకల సంపత్సమేత. ప్రళయరుద్ర ఇంద్రముద్ర వీరభద్ర వీరభద్ర
నూతనంగా కోణములు కోణములు నూతనంగా మూతములు మూతములు నాలుగనంగా దుర్వేదములు దుర్వేదములు నూతనంగా మూర్తులు నూతనంగా సూర్యచంద్రులు నూతనంగా శివభద్రుడు సముద్ర సముద్ర ఉన్నప్పుడు రచన రేగినన్ స్నానములు చేసి
మగటంబులను ఇది సర్వేశ ఆమమూన నీలవే సకల లోకేశ ధర్మమావంతనే జయకానుండన్ నిర్మలమతి నిమ్మో విరతంబు నాకు నండ్రులానతియో అప్పకెల్లప్పుడు స్థలే రుద్ర రామ కృపాల సముద్ర వినుత శత్రవుద్ర శ్రీ వీరభద్రపదే మర్చిపోలే అభిషేకమనార్చిన ఫలమేమి జాతి దొమ్మరులను చూసి నవ్వుతాడయ్యా మా వీరాది వీరభద్రుడు జాతి దొమ్మరులను చూసి నవ్వుతాడయ్యా మా వీరాది వీరభద్రుడు హరి శర్భ హరి రుద్ర హరి వీరభద్ర కాళింగ రుద్ర కాళీ రమణ శ్రీ వీరభద్ర దేవుడు హెంగవర్తన పంద్ర వీర కడ్డా అసుర ముఖమున వీరుడంద కదిలించుతే పశువుల వలె భూతములు పారిపోయే అసుర ముఖమున వీరుడంద కదిలించుతే పశువుల వలె భూతములు పారిపోయే యజ్ఞము తెచ్చి కోలాహలముగా చేసి వాలాయముగా తలంపురించినాడు ಭಕ್ತ ನಿಲ್ಲದ ಗ್ರಾಮ ಸುಡಗಾಡೆಯೋ ಅಲ್ಲೇ ಶಿವನಿಲ್ಲ ಹೋಗಬಹುದೇ ಭಯೇಶ್ವರು ಕಾಯಕವ ಮಾಡದೆ ಕಾಯಿ ಎಂದರು ಕಾಯಕವ ಮಾಡದೆ ಕಾಯಿ ಎಂದರು ಯಾವ ದೇವರ ಕಾಯವನಯ್ಯೋ ಕಾಯಕವ ನಂಬೆ ಇಷ್ಟದಿಂದ ಮಾಡಿದರೆ ಕೈಲಾಸ ಕಾಣಬಹುದು ತಂದೆ ಲಿಂಗ ಪ್ರಿಯ ಸೋಮೇಶ್ವರ ಪ್ರಭುವೇ ಪ್ರಭು ಶರ್ಫ ವೀರಭದ್ರ ಬರ್ತನಪ್ಪ ಅಂದ್ರೆ
చేసిన రావణునికి అర్ధాయుషమైన ఘాతము చేసిన రావణునికి అర్ధాయుషమైన శివుడందరు ప్రియుడు శివుడందరు ప్రియుడు కథాయ శివుడు ప్రియుడు కథాయ శివుడు వేదము చదువున్న బ్రహ్మకు శిరము ఛేదించాను బ్రహ్మకు శిరము ఛేదించాను ప్రియుడు కాదు ప్రియుడు కాదు ప్రియుడు మా బసవేశ్వరుడు ప్రియుడు మా బసవేశ్వరుడు హరివిరా సముద్ర వీరభద్ర నమశివ ధనవంతులు నిర్మింతులు దఘోజ్జల గోపురాదులు నమశివ ధనము లేని బీద బడగును నే నెట్టుల కట్టెద శివాలయము నమశివ ధనము లేని బీద బడగును నే నెట్టుల కట్టెద శివాలయము స్వామి కూడల సంగమదేవ స్వామి కూడల సంగమదేవ నమశివ నా పాదములే నీ ఆలయ స్తంభములిదిగో నా పాదములే నీ ఆలయ స్తంభములిదిగో నమశివ నా చేతులే నీ శిఖరం భిదిగో నా చేతులే నీ శిఖరం భిదిగో నా శిరమే నీ పసిడి కలుషం భిదిగో నా శిరమే నీ పసిడి కలుషం భిదిగో నమశివ నా హృదయమే నీ గర్భాలయమిదిగో నా హృదయమే నీ గర్భాలయమిదిగో నమశివ స్థిరముగా ఉండే గుడిలో వెందుకయా స్థిరముగా ఉండే గుడిలో వెందుకయా నడిచటి ఈ జంగమయ్యలో నివసింపుమయా నమశివ నడిచటి ఈ జంగమయ్యలో నివసింపుమయా నడిచటి ఈ దేవాలయములో నివసింపుము ఓ సంగమేశ్వర నమశివ భారగ్రవే నాలో పాడుటకు నాద వేద బృందములు లేవు నమశివ నాద వేద బృందములు లేవు వీణయురాదు వీణయురాదు సరిగమ పదనిసలు అసలే రావు సరిగమ పదనిసలు అసలే రావు కాని నా నరమును మ్రోగించిన మ్రోగించిన 42 రాగములు నాదముగా వేదముగా నీకై పాడుత నిలుచుట తండ్రి శివ శివ తండ్రి స్వామి కూడల సంగమదేవ స్వామి కూడల సంగమదేవ నమశివ ఘటాభిషేకం చేయుదమన్నా ముందే జలములు నాకెను చేపలు కప్పలు నమశివ ఘటాభిషేకం చేయుదమన్నా ముందే నాకెను చేపలు కప్పలు క్షీరాభిషేకం చేయుదమన్నా ముందే ముట్టెను పొదుగును వచ్చము నమశివ పూజకు నెరిగి పువ్వులకెళితే భృంగమప్పుడే ఎంగిలించెను ఎంగిరి కాని పదార్థం విలలో ఎన్నే తెత్తును పూజా విధికై నమశివ ఎంగిలి కాని పదార్థం విలలో ఎటనే తెత్తును పూజా విధికై నిర్మలమైన మనసును కొనుమిక స్వామి కూడల సంగమదేవ నిర్మలమైన మనసును కొనుమిక స్వామి కూడల సంగమదేవ నమశివ ఏది పుణ్యం ఏది నరకం ఏది పాపం ఏది స్వర్గం నమశివ ఇది పాపం అంటారు పుణ్యం అంటారు ఇది నరకం అంటారు అది స్వర్గం అంటారు ఏది పుణ్యం ఏది పాపం ఏది నరకం ఏది స్వర్గం ఒరి అను అవమానమే నరకము అది ఏ పాపము నమశివ అయ్యా గౌరవమే స్వర్గము నమశివ అది ఏ పుణ్యము నమశివ ప్రళయ రుద్ర శతరుద్ర వీరభద్ర వీరభద్ర భజలు
అవును. శివపార్వతులు ఒకటి అనగా వేదంపల్లి వీరభద్ర స్వామి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకే ఆలయాన్ని నిర్వహించాలన్నా మీరు కామెంట్ ద్వారా తెలియజేయడం వలన ఆ వీడియోలను కూడా తీసి చూపిస్తాను. నా ప్రధాన ఉద్దేశం శైవక్షేత్రములను మీకు పరిచయం చేయాలనేటటువంటి భావమే. కాబట్టి ఈ యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.